జూనియర్ ఎన్టీఆర్ తల్లి శాలిని సంచలన నిర్ణయం ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు. జూనియర్ ఎన్టీఆర్ తల్లి శాలిని సంచలన నిర్ణయం తీసుకుంది. ఇన్ని రోజులు ఎన్టీఆర్ని రాజకీయాల్లోకి వెళ్ళొద్దు అంటూ పట్టి ఆపింది. కానీ ఇప్పుడే ఆ రాజకీయాల్లోకి పంపిస్తున్నట్టుగా అయితే సమాచారం. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ ఈ విధంగా మరి విరక్తిగా ప్రతి దానికి ఇబ్బంది లేకుండా ముందుకెళ్లడం అంటే హైలీ ఇంపాసిబుల్. కాబట్టే ఏది ఏమైనా జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన విషయంలో తల్లి శాలిని సపోర్ట్ అయితే 100% ఉంటుందట. కాబట్టి ఈ విషయంలో మాత్రం ఎంతో వైరల్గా మారుతోంది. ఏది ఏమైనా అభిమానులు కూడా కాస్త ఎంతో చక్కగా జాగ్రత్తగా తీసుకుని రావాలని అందరికీ ఉంటుంది. కానీ ఇప్పుడున్నటువంటి సిట్యుయేషన్‌లో ఎలా వెళ్ళి, ఎలా వస్తారనేదే చాలా ఆశ్చర్యంగా ఉంది. అందుకే జూనియర్ ఎన్టీఆర్ తల్లి శాలిని గారైతే రాజకీయాలే మనకొద్దురా బాబోయ్ అంది. కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పరిస్థితులు చూసి భవిష్యత్తు నాయకుడు నువ్వే అంటూ తెలుగుదేశం పార్టీ అధినాయకత్వానికి ఓ లేఖను విసిరింది. కాబట్టి ఇది ఖచ్చితంగా అక్కడికెళ్ళి చేరుతుంది అన్న నమ్మకం వాళ్ళకి. కాబట్టే ఈ విషయాలన్నీ కూడా అక్కడ చెప్తూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం వచ్చింది అనుకోండి, మరి దానికి తగిన ఏర్పాట్లు కూడా ఆయన చేసుకుంటారట. అందుకే ఎన్టీఆర్ సామర్థ్యం గురించి తెలిసినటువంటి శాలిని తప్పకుండా తెలుగుదేశం పార్టీ కోసం వెళ్ళాలని, మరి తెలుగుదేశం పార్టీకి నువ్వు కాకపోతే ఇంకెవరు సపోర్ట్ చేస్తారు? మీ తాతగారు పెట్టిన పార్టీ బాధ్యత నువ్వు చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆయన పేరు ఇచ్చారు కాబట్టి కృతజ్ఞత తీర్చుకోవాలి కదా అంటూ చెప్తున్నారు మన శాలిని. అందుకే జూనియర్ ఎన్టీఆర్ కూడా వచ్చినట్టుగా తెలుస్తోంది. త్వరలోనే ఎన్టీఆర్ అఫీషియల్‌గా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు.